రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డికి బీసీ సంఘాలు ఫిర్యాదు చేశారు. బీసీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాబట్టి అవమానించారని, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడికి ప్రోటోకాల్ పాటించకపోవడంపై తన ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన వేడుకల్లో కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా మెజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారి పూర్తిగా నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి, బాధ్యత గల వ్యక్తి అయి ఉండి, ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించకపోవడం, నిర్లక్ష్యం వహించడాన్ని బీసీల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్టి కార్యక్రమంలో బీసీ బిడ్డ, ప్రజల చేత ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్న కార్యక్రమంలో కలెక్టర్ గారు నిర్లక్ష్యంతో కార్యక్రమానికి ఆలస్యంగా రావడం, జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత రావడం, జాతీయ గీతాన్ని ఆలాపించే సమయంలో సైరన్ వేసుకుంటూ రావడం అది చాలా బాధాకరం. మరి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న కలెక్టర్ను ప్రభుత్వ పరంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మనది ప్రజాస్వామ్య దేశం. విలీన దినోత్సవం రోజున బీసీ బిడ్డ అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం బ్రాహ్మణిజం అహంకారం అవుతుంది. ఇది బ్రాహ్మణిజం భావంతో ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిండో, అవమానపరిచిండో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, మేమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణిజం ఒక పక్క రాజ్యం వెళుతుంటే బ్రాహ్మణులను అంటలేము మేము. బ్రాహ్మణిజం అంటే ఏనాడో 100-200 సంవత్సరాల నాడి ఆలోచన విధాన్ని బుర్రలు ఉందంటే ఇవాళ జనాలందరికీ నువ్వు మేలు చేసేవాడివి కాదు. అంటే కేవలం నీ బ్రాహ్మణిజానికే అనుకుంటే, మేమైతే బ్రాహ్మణులు ఏ కులం లేదనే కులమతాలు లేవు అని మేము అందరినీ కలుపుకొని అందరితో స్నేహభావంగా ఉంటున్నటువంటి మేము ఇవాళ నువ్వు విడదీసి కావాలని ఇది రెచ్చగొట్టి అహంభావంతో ఒక జెండా ఎగిరేసినాక వచ్చి జనాలంతా చూస్తుర్రు. అది నువ్వు సెల్యూట్ కొట్టడం, ఆ సెల్యూట్ ఎట్లా కొడుతుండంటే సింపుల్గా ఆనాడు ఎంతోమంది అమరులై ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలు పోరాడి సాధించినటువంటి ఈ రాష్ట్రాన్ని విలీనం చేసినటువంటి ఆ రోజు జెండా ఎత్తిన రోజు ఈ అవమానించడం చాలా దుర్మార్గం. అందులో